హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సేమ్డే న్యూస్. నా పేరు కామాక్షి. సమ్మర్ అనగానే మనకి గుర్తొచ్చేది మామిడి పండు కదండి. సో మామిడి పండ్లు లేనిదే సమ్మర్ అయితే కంప్లీట్ అవ్వదన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా మామిడి పండ్లను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అసలు మామిడి పండ్లు అంటే ఇష్టపడిన వాళ్ళైతే ఎవరు ఉండరని చెప్పుకోవాలి. సో ఈ రోజైతే మనం మామిడి పండ్లు బిజినెస్ చేసే వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఈ మామిడి పండ్లు ఈ సంవత్సరం ఎంత ధర పలుకుతూ ఉన్నాయి, సో వ్యాపారం ఏ విధంగా సాగుతూ ఉంది, సో వాళ్ళ కష్ట నష్టాలు లాభాలు ఏ విధంగా వస్తాయి, అదేవిధంగా ఈ సంవత్సరం పంట ఏ విధంగా ఉంది, ఎంత రేటులో అమ్ముతూ ఉన్నారన్న విశేషాలన్నీ కూడా ఈరోజైతే మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసేయండి. సో ఇప్పుడైతే మనతోటి ఇక్కడ ఈ మామిడి పండ్లు అమ్మే వాళ్ళైతే మనతో ఉన్నారు. సో ఆ వ్యాపారస్తులను కూడా అడిగి వాళ్ళు ఏ విధంగా సేల్ చేస్తున్నారు ఏంటన్న వివరాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఈ మామిడి పండ్లు అమ్మే వ్యాపారస్తురాలైతే మనతో ఉంది. సో ఆవిడని అడిగి కూడా ఈ సంవత్సరం రేట్లు ఏ విధంగా ఉన్నాయి, వ్యాపారం ఎలా జరుగుతుందన్న విశేషాలు తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఈ సంవత్సరం మామిడికాయల రేటు అనేది ఏ విధంగా ఉంది? ఏముందమ్మా 60 రూపాయలకి 50 రూపాయలకి అడుగుతాను. కేజీ 50 రూపాయల, కేజీ 50కి 60కి అడుగుతాను. మేము ఏం పండ్లు అమ్ముతున్నారా అంటే రకరకాల పండ్లు ఉంటాయి కదా, బంగిలి పండ్లు అని, రసాలని, ఎన్నో రకాలు ఉంటాయి కదా. రసాలు, బంగినపల్లి, నీలంకాయలు అన్నీ ఒకే రేట్ అమ్ముతున్నారా? లేదమ్మా, ఒక రేటు ఒక రేటు. ఎంత పడుతున్నాయి? 60 రూపాయలు, ఒక 70 రూపాయలు లెక్క. 70 రూపాయలు, 60 రూపాయలు, 70 రూపాయలు లెక్కన అమ్ముతున్నారు. ఇది వరకు అంటే కొన్ని రోజుల ముందు చూసుకుంటే కేజీ 100 రూపాయలు, 120 రూపాయలు కూడా అమ్మిన దాఖలాలు ఉన్నాయి కదా. రేట్లు లేవు ఇప్పుడు. 100 మేము 120 కూడా ఇప్పుడు రేట్లు లేవు. అందుకని తక్కువ చేసి కాయలు పోతే చాలు అని చెప్పి అమ్ముకుంటూ ఉన్నారు. రూపాయి కాడ ఉంటాం లేదమ్మా అమ్ముకున్నంత. పొద్దులు వస్తాం మీద వాళ్ళకి గట్టేది గమ్ముగా పోతుంది. వాళ్ళకి కాడ రేటాలి, వాళ్ళకి ఇయటానికే వాళ్ళు ఏం తగ్గించుకునేవాళ్ళు. వాళ్ళు ఎందుకు తగ్గించుకుంటారు? వాళ్ళు ఒకరి కాడ తెచ్చినారు, మేము ఒకరి కాడ కట్ట ఇళ్ళ కాడ. ఏ ఊరు నుంచి వస్తున్నారమ్మా? సరాయిపాలెం. సర్వాయిపాలెం ఆనమడుగు పంచాయతీ. సో మీకు ఏ విధంగా గిట్టుబాటు అవుతూ ఉంది రోజు? ఏం 200 కాడ రావటంలా, కానీ పొద్దులు వస్తాం ఎండకే గాలిపడటం. 200 కాడ రావటంలా. ఈ సంవత్సరం పంటలు ఏ విధంగా ఉన్నాయమ్మా? కాయలు ఎక్కువగా వచ్చినాయా, తక్కువ వచ్చినాయా? పంటలు తక్కువే, కాపు తక్కువే. సో మీరు ఈ విధంగా వ్యాపారం చేస్తున్నందుకు సంతోషపడుతున్నారా, లేదా ఏమీ పోవట్లేదు అని బాధపడుతున్నారా? అది ఏం సంతోషం వస్తుంది? 10 రూపాయలు వస్తుంటే సంతోషం ఉంటుంది. ఆ 10 రూపాయలు కాడ రాపోయిన వాళ్ళకి కాడ రాకపోతుంది. వేపచుకొచ్చుకున్నాం కదా దగ్గర, వాళ్ళకి కాడ రాకపోతుంది. సంతోషం అనేది ఎట్లా వస్తుంది? 10 రూపాయలు వాళ్ళకి వస్తుంటే మాకు సంతోషం రాట్లా. కూలి కాడ 200 కూలి కాడ. మా ఎంతమ్మా కేజీ? కేజీ 70 రూపాయలమ్మా. అన్ని కాయలు అదే రేటా? అన్ని కాయలు అదే రేటు. అదే రేటు. ఎక్కువగా అమ్మారు కదా ఈ మధ్య, 100, 120 అమ్మారు కదా. ఎందుకు తగ్గిపోవడానికి కారణం ఏంటి? కాయలు గాలికి రాలేకే తగ్గిపోయినాయి ఇప్పుడు రేట్లు. గాలి వానలు వచ్చేలేకే రేట్లు తగ్గిపోయినాయా? రాలిపోయేలేకే, ఈ మరిగాన్ని పడేలేకే ఉన్నాయన్నీ పడిపోయినాయి. వ్యాపారం ఎలా ఉందమ్మా మీకు? వ్యాపారం ఎలా ఉందా? ఇగో అట్టే పెట్టుకొని వాళ్ళమ్మా. వ్యాపారం ఏమి లేదు, నష్టమే వ్యాపారం. వ్యాపారం జరగటంలే. ఏ ఊరు నుంచి వస్తున్నారమ్మా? మాది సరాయిపాలెం అమ్మ. సరాయిపాలెం నుంచి వస్తూ ఉన్నారు. సరాయిపాలెం నుంచి ఇవన్నీ కూడా మీరే మోసుకొని వచ్చుకుంటారా? ఇవన్నీ బండి చెక్కబండి మీద తోలుకొచ్చుకుంటాం. చెక్కబండి మీద, ఆటోల్లో. సో ఏ విధమైన కష్టాలు అనుభవిస్తున్నారమ్మా మీరు? ఇదే కష్టాలే కదా. అదే అమ్ముడు బాగా కేవలం వీడు కేవలేదు. అమ్ముడు పోతే సంతోషం, అమ్ముడు పోతే కష్టాలు. రోజుకి ఎంతవరకు గిడుతుందమ్మా మీకు కనీసం? అసలు అయిపోతాయి కదా, ఆడే పెట్టుకొని ఉంటే ఏమొస్తుంది? వాళ్ళు అసలు కూడా రావటంలే. ఎట్లా తీసుకొచ్చారో అట్లాగే అంతే. మళ్ళీ ఆడ పెట్టుకునేది, మళ్ళీ రోజు అట్ట పెట్టుకునేది, పొయ్యిని పడపోసుకునేది. అమ్ముతాము అంటే మొత్తం నష్టాలే. లాభాలే లేవు. కేజీ ఎంతకి తీసుకుంటున్నారు మీరు? కేజీ 75 రూపాయలు. మామిడికాయ సూపర్ ఉందమ్మా. కాయ టేస్ట్ బాగుందా? బాగుంది, టేస్ట్ బాగుంది. ఈ సంవత్సరం ఎక్కడ చూసినా కానీ తక్కువగా కనిపిస్తున్నాయా, ఎక్కువగా కనిపిస్తున్నాయా? తక్కువగా ఉంది, కాపు తక్కువగా ఉంది. తక్కువగా ఉంది. సో ఏమనుకుంటున్నారు మీరు? ఈ అందరూ కూడా ఈ మామిడి పండ్ల వ్యాపారస్తులు లాభపడుతున్నారు అనుకుంటున్నారా, నష్టపడుతున్నారు అనుకుంటున్నారా? వాళ్ళు కొద్దిగా ఏదో బయట నుంచి తెచ్చి అమ్ముకుంటున్నారు. లాభం ఉంటుంది కదా, కొద్ది లాభాలు ఉంటాయి. అయితే ఇక్కడైతే చూసుకున్నట్లయితే మాకేం వ్యాపారాలు లేవమ్మా, బాధపడుతున్నామా అంటున్నారు. దీని మీద ఏ విధంగా స్పందిస్తారు? అది జనాలు కొనేదాన్ని బట్టి ఉంటుంది. రేట్లు ఎక్కువ ఉంటే తక్కువ కొంటారు, రేటు తక్కువ ఉంటే ఎక్కువగా కొనుక్కొని పోతారు. అది
అది మామిడికాయలు అంటే ఇష్టం లేని వాళ్ళైతే ఎవరు ఉండరు. సో మామిడికాయలు కొనే బయ్యర్స్ అయితే ఇక్కడ మనతో ఉన్నారు. సో వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ సంవత్సరం మామిడికాయలు అనేవి ఏ విధంగా ఉన్నాయి? మీరు తీసుకున్నారా మామిడికాయలు ఇప్పుడు? తీసుకున్నామమ్మా. క్వాలిటీ ఏం పెద్ద ఇదిగా లేదు, ఒక మాదిరిగా ఉంది. రేట్లు కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి, అది సంగతి. అది టేస్ట్ ఏ విధంగా ఉందంట? టేస్ట్ అంత పెద్ద సూపర్గా లేవమ్మా, ఒక మాదిరిగా ఉంది. అది ఈ మధ్య వర్షాలు పడిన తర్వాత కొద్దిగా మార్కెట్ తగ్గింది. రేట్లు అనేవి ఏ విధంగా ఉన్నాయి సార్? ఏ విధంగా కొంటున్నారు మీరు? 100 రూపాయలు అమ్మారమ్మా ఈ మధ్య దాకా, ఇప్పుడు కొంచెం తగ్గించి అమ్ముతున్నారు. అది మామూలు టోటల్గా పంట కూడా తక్కువగా ఉంది. అది సో చూస్తున్నారు కదండి, మామిడికాయలు అయితే ఎంతో మందికి ఇష్టం. కాకపోతే ఇక్కడ మామిడికాయలు అమ్మే వాళ్ళు మాత్రం ఈ సంవత్సరం కాపు అయితే తక్కువగా ఉందమ్మా, పంట తక్కువగా ఉంది, గాలివానలు రావడం వల్ల అయితే రేట్ అనేది తగ్గిపోయింది, ఎవరు కూడా అంతగా కొనుక్కొని వెళ్ళడం లేదు, అందువల్ల మేము చాలా బాధపడుతున్నాం, వ్యాపారం అయితే జరగడం లేదని అయితే బాధపడుతూ ఉన్నారు. సో ఎవరైతే మామిడికాయలు ఇష్టపడే వాళ్ళు ఉన్నారో, ఇంకా సీజన్ ఇంకా వెళ్ళిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి మామిడికాయలు కొనుగోలు చేయవలసిందిగా మా CMD న్యూస్ బృందం నుంచి అయితే కోరుకుంటూ ఉన్నాము. కెమెరామ్యాన్ వినోద్ తోటి కామాక్షి, ఒంగోలు బస్టాండ్ నుంచి కావలి.